సరదాకి ఆట పట్టించడం నేరం కిందకి ఎప్పుడు వస్తోంది అంటే ఫ్రెండ్స్ మధ్య జోక్స్ వేసుకోవడానికి చట్టం దృష్టిలో తప్పు చేయడానికి మధ్య ఉన్న ఆ లైన్ ఏంటి? ఈరోజు మనం ఓ మామూలు సంభాషణతో మొదలుపెట్టి ఈ చాలా కాంప్లికేటెడ్ చట్టాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. విన్నారు కదా, ఈ మాటలు ఏ కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనూ వినిపించలేదు. ఓ పల్లెటూరి రచ్చబండ దగ్గర జరిగిన సంభాషణ ఇది. మన చుట్టూ రోజూ జరిగే ఇలాంటి సింపుల్ మాటల్లోనే మనకు తెలియకుండానే పెద్ద పెద్ద చట్టపరమైన చిక్కుముడులు దాగుంటాయి. చూశారా, ఆ ఒక్క ప్రశ్న మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోందో? నేరుగా ఇండియా కొత్త క్రిమినల్ కోడ్ లోపలికి. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సరిగ్గా ఇలాంటి ప్రశ్నలకే సమాధానమిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైట్, మనమిప్పుడు డిస్కస్ చేసుకోబోయే చట్టం ఇదే, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 79. అసలు మహిళల గౌరవానికి భంగం కలిగించడం అంటే ఏంటో ఈ చట్టం ఎలా డిఫైన్ చేస్తుందో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక మహిళ గౌరవాన్ని దెబ్బతీయాలనే ఇంటెన్షన్తో అంటే ఉద్దేశంతో ఏ మాటన్నా, ఏదైనా సౌండ్ చేసినా, సైగ చేసినా అది చట్టప్రకారం నేరం. శిక్ష కూడా మామూలుగా ఉండదు, 3 ఏళ్ల వరకు జైలు, దానికి తోడు ఫైన్ కూడా పడుతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ చట్టం 5 రకాల యాక్షన్స్ని చాలా క్లియర్గా చెప్పింది. కేవలం నోటిమాట అనే కాదు, అసభ్యకరంగా శబ్దాలు చేయటం, చేతుల్తో వెకిలి సైగలు చేయటం, అభ్యంతరకరమైన వస్తువులు చూపించడం, చివరిగా వాళ్ల పర్సనల్ స్పేస్లోకి అంటే ప్రైవసీలోకి వెళ్లడం, ఇవన్నీ ఈ సెక్షన్ కిందకు వస్తాయన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలా, పబ్లిక్ ప్లేస్లో వల్గర్గా కామెంట్స్ పాస్ చేయడం, బస్లో వెకిలిగా సైగల్ చేయడం దగ్గర్నుంచి, ఈ రోజుల్లో వాట్సాప్లో అడక్కుండానే డర్టీ వాయిస్ నోట్స్ పంపించడం, లేదా ఒకరింటిని కావాలని పదే పదే గమనిస్తూ వాళ్లని భయపెట్టడం, ఇవన్నీ సెక్షన్ 79 కిందకే వస్తాయి. అయితే ఇక్కడే ఓ విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి చట్టానికి 2 వైపులా పదును ఉంటుంది. సెక్షన్ 79 ఒకవైపు మహిళలకు ప్రొటెక్షన్ ఇచ్చే కవచంలా ఉంటే, ఇంకోవైపు కొందరు దీన్ని తప్పుడు ఆరోపణలు చేయడానికి పదునైన కత్తిలా వాడుతున్నారు. ఆ కాంప్లెక్సిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే ఆ 2 కోణాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, ఒకవైపు ఇది మహిళల గౌరవాన్ని, వాళ్ల ప్రైవసీని కాపాడుతుంది, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుంది. కాని మరోవైపు చూడండి, పర్సనల్ గొడవలు, ఆస్తి తగాదాలు, ఆఫీస్ పాలిటిక్స్లో దీనొక వెపన్లాగా వాడుకునే ప్రమాదముంది. కేవలం ఎదుటివారిపై ఒత్తిడి తేవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి కూడా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్న కేసులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ డిజిటల్ యుగంలో అయితే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువైపోయింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డిఎంలు, వాయిస్ నోట్స్ ఇవన్నీ డేంజర్ జోన్స్లా మారాయి. ఓ గంటసేపు జరిగిన సంభాషణలోంచి కేవలం 2 మాటలు కట్ చేసి, కాంటెక్స్ట్ లేకుండా చూపిస్తే చాలు, కేసు పెట్టేయచ్చు. అలాగే నా ప్రైవసీకి భంగం కలిగించారు అనే మాటను చాలా ఈజీగా ఒక ఆరోపణగా మార్చిస్తున్నారు. సరే, అంతా బాగానే ఉంది. మరి ఒకవేళ ఎవరైనా ఇలాంటి నిరాధారమైన ఆరోపణ ఎదుర్కొంటే వాళ్ల పరిస్థితేంటి? తమపై తప్పుడు కేసు పెట్టారని అనిపిస్తే తమను తాము ఎలా కాపాడుకోవాలి? దానికి సంబంధించిన స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఫాల్స్ కేసు పెట్టారని అనిపిస్తే తీసుకోవలసిన మొదటి అత్యంత ముఖ్యమైన స్టెప్, కంప్లైంట్ ఇచ్చిన వాళ్లతో కంప్లీట్గా కాంటాక్ట్ ఆపేయడం. ఒక్క కాల్ మాట్లాడినా, ఒక్క మెసేజ్ పెట్టినా అది వాళ్లకు ఆయుధంగా మారొచ్చు. రెండోది, వెంటనే మీ దగ్గరున్న ఆధారాలను అంటే చాట్స్, కాల్ లాగ్స్, లొకేషన్ హిస్టరీ వీటన్నిటినీ సేఫ్గా దాచుకోవాలి. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న సాక్షులను గుర్తించి అస్సలు ఆలస్యం చెయ్యకుండా మంచి లాయర్ను కలిసి ముందస్తు బెయిల్ కోసం రెడీ అవ్వాలి. ఇప్పటిదాకా నిర్దోషి కోణంలో చూశాం కదా, మరి ఒకవేళ ఆరోపణ నిజమే అయితే అప్పుడు చట్టపరంగా ఆ వ్యక్తి ఎలాంటి ప్రాసెస్ ఫేస్ చేయాల్సొస్తుంది? నెక్స్ట్ స్లైడ్లో ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఆరోపణ నిజమైనప్పుడు ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. దాని తర్వాత పోలీసులు ఫోన్ లాంటి డిజిటల్ ఎవిడెన్స్ సీజ్ చేసి సాక్షుల దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుంటారు. నేరం జరిగిందని చెప్పడానికి వాళ్లకు సరైన ఆధారాలు దొరికితే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు విచారణ జరిపి సాక్ష్యాల ఆధారంగా ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తుంది. అసలు ఈ సెక్షన్ 79 అనేది ఊరికే గాలిలోంచి పుట్టుకురాలేదు. దీని వెనుక మన రాజ్యాంగమిచ్చిన బలమైన పునాదులున్నాయి. దాని చట్టపరమైన, నైతిక నేపథ్యమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చాలామందికి ఓ డౌట్ రావచ్చు, పాత ఐపీసీకి, కొత్త బిఎన్ఎస్కి అసలు తేడా ఏంటి అని. ఈ స్లైడ్ చూస్తే ఆ క్లారిటీ వచ్చేస్తుంది.
పాత ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 509 ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 79గా మారింది. సెక్షన్ నంబర్ మారిందే అంతే, కానీ చట్టం సారాంశంలోగాని శిక్షలోగాని ఎలాంటి మార్పు లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎవిడెన్స్, కాంటెక్స్ట్ అంటే సాక్ష్యం, సందర్భం ఈ రెండే అత్యంత కీలకం. ఈ చట్టానికి మన రాజ్యాంగం నుంచే పూర్తి సపోర్టుందే. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కుందే. ఆర్టికల్ 15(3) అయితే మహిళల ప్రొటెక్షన్ కోసం స్పెషల్ చట్టాలు చేయడానికి ప్రభుత్వానికి అధికారమిస్తుంది. అలాగే మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆర్టికల్ 19(2) ప్రకారం నైతికత, మర్యాద పేరుతో దానిపై కొన్ని పరిమితులు పెట్టొచ్చు. ఇవన్నీ కలిస్తేనే సెక్షన్ 79కి పునాది అనుమాట. మనమెక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికి వద్దాం, ఆ పల్లెటూరి సంభాషణ దగ్గరికి. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన చివరి అతి ముఖ్యమైన నీతి ఇదే. సరదాగా అన్నాంలే అనుకునే మాట, సరదాగా చేశాంలే అనుకునే సైగ ఒక్కోసారి అంత సరదాగా ఉండదు. ఒకే ఒక్క డర్టీ మాట, ఒకే ఒక్క తప్పుడు సంజ్ఞ జీవితాంతం ఒక మచ్చలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త.